నమస్తే అండి. మీరు చూస్తున్నది జస్ట్ ఒక బ్రిడ్జ్ కాదు, ఇదొక ఇంజనీరింగ్ వండర్. మన ఇండియా సాధించిన పెద్ద అచీవ్మెంట్. ఈరోజు మనం వరల్డ్లోనే ఎత్తైన ట్రైన్ ఆర్చ్ బ్రిడ్జ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ బ్రిడ్జ్ హైట్ ఎంతో తెలుసా? ఏకంగా ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ. ఇమాజిన్ చేయండి ఎంత పెద్దదో. జమ్మూ కాశ్మీర్లో చెనాబ్ రివర్ పైన దాదాపు 359 మీటర్ల హైట్లో దీన్ని కట్టారు. అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే, జమ్మూని శ్రీనగర్ని ట్రైన్ రూట్ తో కనెక్ట్ చేయడం ఒక 100 ఏళ్ల కళ. 272 కిలోమీటర్ల ఉందాపూర్ శ్రీనగర్ బారాముల్లా ట్రైన్ లింక్ లో భాగంగా ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. ఈ రూట్ లో మొత్తం 36 టన్నెల్స్, 943 బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. మరి ఈ బ్రిడ్జ్ని కట్టడం అంత ఈజీయా అని అంటే మాత్రం అస్సలు కాదు. మాధవి లత గారు అనే ప్రముఖ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఈ ప్రాజెక్ట్ కి కన్సల్టెంట్ గా పనిచేశారు. 2005లోనే ఆమె ఫస్ట్ టైం ఈ ప్లేస్ ని చూసినప్పుడు అప్పటికి 17 ఏళ్ల తర్వాత ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. నిజంగా నేచర్ తో పెద్ద యుద్ధం చేయడమే అని చెప్పుకోవాలి. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ డిజైన్ యాజ్ యూజువల్ మెథడ్ లో సాగింది. అంటే ప్రతి స్టెప్ లోనూ కొత్త ఛాలెంజెస్ ఎదురయ్యాయి అన్నమాట. వాటిని అక్కడక్కడికే సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇంజనీర్లు వర్క్ స్టార్ట్ చేశాక తెలిసింది, మౌంటైన్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా రాళ్ళు విరిగిపోవడం, ఖాళీ ప్లేసెస్ ఉండటం, రాళ్ళు జారి పడకుండా ఉండటానికి సిమెంట్ కలిపి స్టీల్ యాంకర్లను అమర్చారు. అంటే రాళ్ళకి ఒక రకంగా ప్యాచెస్ వేసినట్టు అనమాట. దాదాపు 66,683 మీటర్ల పొడవైన రాక్ యాంకర్లను అయితే వాడారంట. ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి సుమారు 28,660 టన్నుల స్టీల్ వాడారు. అంటే దాదాపు 4 ఐఫిల్ టవర్లు సరిపడా స్టీల్ అనమాట. ఇంకా 66,000 క్యూబిక్ మీటర్ల కాంట్రాక్ట్ కూడా. ఈ మెటీరియల్స్ తీసుకురావడానికి ఏకంగా 26 కిలోమీటర్ల మోటార్ రోడ్లు నిర్మించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద భారీ ప్రాజెక్టో. ఈ బ్రిడ్జ్ ని కనీసం 120 సంవత్సరాలు నిలబడేలా, గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రైన్స్ వెళ్లేలా డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో తరచుగా వచ్చే ఎర్త్క్వేక్స్ ని కూడా తట్టుకునేలా దీన్ని పటిష్టంగా నిర్మించారు. ఒకవేళ 8 పిల్లర్లలో ఒకటి పాడైపోయినా బ్రిడ్జ్ గంటకు 30 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రైన్ ని నడపగలదు. ఎంత సేఫ్టీగా ఉందో చూడండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, త్వరలో ఈ రూట్ లో వందే భారత్ ట్రైన్ కూడా నడుస్తుంది. నిజంగా ఇది మన కంట్రీకి ప్రౌడ్ మూమెంట్. మాధవి లత గారు చెప్పినట్టు కొన్నిసార్లు వాళ్ళు చేసిన డిజైన్లు ఏ టెక్స్ట్ బుక్ లోను కోడ్లలోనూ లేవంట. నిజంగా వాళ్ళు అక్కడికక్కడే కొత్త మెథడ్స్ అయితే కనిపెట్టారంట. ఈ చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే కాదు, ఇది మన ఇంజనీర్ల డెడికేషన్, కఠోర శ్రమకు, ఇన్నోవేషన్ కు నిదర్శనం. ఒక సెంచరీ కళని రియలైజ్ చేసిన ఈ అద్భుత ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.